ఇప్పుడు నాకు అనిపించింది, రమ్మా మీరు రిటర్న్ చెప్పు. అంటే మన చిలకలూరిపేటలో ఒక ఆడబిడ్డ కూర్చోబెట్టి, అంటే నేను ఆవిడ గౌసియా గారు నేర్పించడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక చిన్న పెంకు ఒక పలక పాలు కొట్టడం ఎంత కష్టం నాకు తెలుసు. అలాంటిది ఆడపిల్లల చేత నేర్పించారు. ఐ ట్రూలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా మన టీచర్స్, రత్నకుమారి గారు మాట్లాడుతున్న, చాలా రత్నజ్యోతి గారు మాట్లాడుతున్న, మిగతా టీచర్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి టీచర్స్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు, మా ఇంట్లో చూస్తున్నాను కదా, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొంచెంసేపు మాకు ఇంట్లో ఫ్రెష్గా కూర్చోవచ్చని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రతి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డని టీచర్ చూసుకోవాలంటే టీచర్కి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో బిడ్డల్ని అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని ఇలా అరుపులు, ఇలా కేకలు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, కనీసం క్లాస్ రూమ్కి 30 మంది ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ అరుపులు కేకలు పట్టించుకోవాలి, అలసిపోతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి వంట వార్పు చేసుకోవాలి, వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి. దాంతోపాటుగా మనం చదువు నేర్పించాలంటే ముఖ్యంగా విద్యార్థులకు చెప్తామని మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని. అవసరమైతే ఒక చిన్న విసుగ్గా ఒక చిన్న దెబ్బ వేస్తారు. మనం అసలు వాళ్ళ చేత దెబ్బ కొట్టించుకోకుండా మనం కనుక ఉంటే మన వాళ్ళకి కూడా మన బరువు తగ్గించిన వాళ్ళం. అందుకని టీచర్స్కి ప్రత్యేకించి మనం విద్యార్థులకి మీరు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అది మనకు చాలా చాలా అవసరం. మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి గురువు దీవెనలు చాలా అవసరం. అలాంటి గురువు దీవెనల్ని మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అంటే మీరందరూ ఎలా ఆలోచించాలంటే, ముఖ్యంగా విద్యార్థులు 10వ క్లాస్ అయిపోయింది, ఇంటర్కి వెళ్ళిపోతాం, డిగ్రీ వెళ్ళిపోతాం, ఇది ఉద్యోగం చేస్తాం అని అనుకోకండి. మీరు ఎప్పుడు చాలా యంగ్ మైండ్స్, మీరు అందరూ చాలా లేత వయసులో ఉన్నారు. మీరు అందరూ భవిష్యత్తు మీది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు మీరు ఉదయించే సూర్యులు. మీరు కొంతమంది ఇప్పుడు కూర్చోబెట్టి మధ్యాహ్నం సూర్యులు ఉన్నారు, అస్తమించే సూర్యులు ఉన్నారు, కానీ ఉదయించే సూర్యులు మీరు. మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు, చిన్నపిల్లలను చూసి వాళ్ళు ఉదయిస్తున్న సూర్యులు, భవిష్యత్తు వాళ్ళది. అందుకే జెన్జీ అనేది చాలా చాలా కీలకం. మీరు 2000 తర్వాత పుట్టిన వాళ్ళు. మీకోసం ప్రతి రాజకీయ నాయకుడికి బాధ్యత ఉండాలి, అలాగే ప్రతి అధికారికి చాలా బాధ్యత ఉండాలి. చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది. మీ చేతిలో చాలా బలమైన ఆయుధం. 1,00,000 మంది మెదడును కదిలించగలిగే శక్తి మీకు చదువిస్తుంది. మీకు అది మీరు అర్థం చేసుకుంటే మటుకు ఈ దేశానికి మీరు చాలా చాలా